వచ్చే వరకు మనం ఇలాగే యోగం చేద్దాం. ఓకే. ఇల్లు ఫస్ట్ ఇనాగ్రేషన్ రోజు మేడం యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ మేడం గారితో కుల్దీప్ బెంజీ ద్వారా జరిగింది. సో మనందరి దగ్గరికి అంటే ఇట్లా పిలవగానే మేడం వచ్చారు. మన అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అయినటువంటి రోజు జగదంబ సరస్వతి మా అమ్మ అని పిలవడం జరుగుతుంది. తన యొక్క పుణ్యతిథి స్మృతి దివస్ జరుపుకోవడము. ఈరోజు మార్నింగ్ 6:30 నుండి 7:30 వరకు మెడిటేషన్, ఆ తర్వాత 7:30 to 8:30 వరకు భగవంతుడి యొక్క మహావాక్యాలు కూడా అందరికి వినిపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా మెడిటేషన్. ఈ మెడిటేషన్ లో మన మనసుని ఏకాగ్రత పరుచుకోవడానికి కోసం, భగవంతుడి పైన మన మనసుని నిలపడానికి కోసము, ఎప్పుడైతే మన మనసు భగవంతుడి మీద నిలుస్తుందో ఇంకా ఆ సమయంలో మనం సర్వం శాంతి, సుఖము, ఆనందము, సర్వ ప్రాప్తుల్ని అనుభవము చేయడం జరుగుతుంది. ఇది మన భగవంతుడితోటి విశేషంగా తండ్రి పిల్లల యొక్క సంబంధం ఉంటుంది. అయితే విశేషంగా తన గురించి కొంచెం జగన్మాత గురించి విందాము. తను కొద్ది సమయంలోనే 1937లో స్మృతి దివస్ అని జరుపుకుంటున్నాము. తన యొక్క జననం 1919లో తన యొక్క జననము అనేది జరిగింది. కొద్ది సమయంలోనే తన 13-14 సంవత్సరాల వరకు చదువులో ప్రతి ఒక్క విషయంలో చాలా చాలా చురుకుగా ఉండేది. చాలా ధనికుల కుటుంబంలో తను జన్మ తీసుకున్నారు. 16 సంవత్సరాల వయసులో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి ఎంతో మందికి, ఎన్నో వేల మందికి, ఇంత పెద్ద ఆశ్రమానికి తను ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. ఆ ఎప్పుడైతే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో 1936లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి 1965 వరకు జూన్ 24, కానీ ఈరోజు జూన్ 23 మనం ఒక రోజు ఈ ప్రోగ్రామ్ ని ముందుగా జరుపుకుంటున్నాము. సండే రోజు అందరికీ సమయం ఉంటుంది. అందుకు విశేషంగా అందరూ కూడా యోగా తపస్య చేసుకోవడం కూడా జరుగుతుంది. తను 16 సంవత్సరాల వయసులో వచ్చి సింధు హైదరాబాద్ లో పరమాత్ముని యొక్క జ్ఞానం విని నిష్ఠగా 45 సంవత్సరాల వరకు ఏకధాటిగా ఏ మాత్రం కూడా తడబడకుండా, ఎక్కడ ఏ విషయాలలో కూడా కింద మీద అవ్వకుండా స్థిరత్వంతో ఎన్నో ఆటంకాలను కూడా ఎదుర్కొంటూ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైనటువంటి ఒక ప్రశాసిక రూపంలో పాత్ర వహించింది. అదే విధంగా వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెల మధ్యలో తిను మధ్యలో ఉండేది. తన పేరు రాధగా ఉండేవారు. తన సిస్టర్ గోపి, తను కూడా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోనే కంప్లీట్ గా అంకితమయ్యారు. తర్వాత తన చదువంతా కూడా ముంబైలోనే జరిగింది. విశేషంగా కుందన్వల్ మోడర్న్ స్కూల్లో 10th వరకు ఆ సమయంలో తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. అంటే ఎంత విశేషమైనటువంటి గొప్ప మహాన్ ఆత్మ. ఈ రూపకంగా భగవంతుడు తన సేవలో పిలుసుకొని ఎన్నో రకాల యొక్క కార్యాలను చేయించుకున్నారు. ఈ రకంగా జూన్ 1965 జూన్ 24 తను ఈవినింగ్ 4 o'clock తన భౌతిక శరీరాన్ని వదిలి భగవంతుని యొక్క ఒడిలో చేరుకున్న రోజుని దీన్ని పుణ్యతిథి అని లేదా అవ్యక్త స్మృతి దివస్ అని జరుపుకోవడం జరుగుతుంది. అందుకు విశేషంగా మీకు మా అందరి తరపున కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి.
ఈరోజు మనకు ఇష్టమైన మమ్మా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఒక నెల రోజులుగా మమ్మ కోసం ప్రతిరోజు మనం ప్రత్యేకంగా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాం. అంటే ఒక మాసం అంతా కూడా అమ్మ జగదమ్మాన్ని తీస్తున్న మా అమ్మ కోసం మనం అందరం కూడా మెడిటేషన్ తపస్సు చేస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ఈరోజు స్టార్ట్ అయింది, రేపు ఎండ్ అవుతుంది కాబట్టి ఈ 2 రోజులు కూడా మమ్మ డేగానే మనం భావించాలి. అనేక చోట్ల ముఖ్యమైన వ్యక్తులతో విఐపీలతో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మేయర్, సెకండ్ మేయర్ నీతు కిరణ్ గారికి స్వాగతం కరతల ధ్వనులతో. టీచర్ వనజాబేన్ గారు వారికి వెల్కమ్ దిద్ది స్వాగతం చెప్తున్నారు, పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క ఈశ్వరుని కార్యంలో ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభోత్సవంలో ఫంక్షన్ హాల్ చేసాము. ఆ ఫంక్షన్ హాల్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు, బహుశా వారికి గుర్తుండి ఉండవచ్చు. మరి ఈ బిల్డింగ్ అభివృద్ధి చెంది విద్యార్థులు కూడా ఈ ప్రాంతంలో చాలా మంది అయ్యారు. ఇదంతా కూడా ఈ ప్రాంతమేమో మరి కార్యక్రమం అంతా కూడా బాగా జరుగుతుంది. ఈరోజు మన మేయర్ గారు ప్రోగ్రాంకి రావడం, అంతేకాకుండా మమ్మ గురించి ఇప్పటి వరకు మన గైడ్ చెప్పారు. బ్రహ్మబాబా సాక్షాత్ పరమాత్ముడు ఎవరి శరీరంలో అయితే వచ్చాడో, బుద్ధమానవ శరీరంలో మనం బ్రహ్మ అని పేరు పెట్టాడు భగవంతుడు. కానీ ఒక ఇంట్లో ఒక నాన్న ఉంటే సరిపోదు, ఎవరు కావాలి, ఇంకా ఒక అమ్మ. ఈ సంస్థలో మమ్మాయే అమ్మ. అంటే సంబంధం అలాంటిది కాదు. తండ్రి పరమాత్ముడు బుద్ధమానవ శరీరంలో బ్రహ్మబాబాలు అవతరించినప్పుడు ఒక సంస్థ నడపడానికి ముఖ్య కార్యనిర్వాహకులు ఎవరయ్యారు? రాధ. అంటే అపూర్వమైన సన్నివేశం ఇది. 60 సంవత్సరాల వయసులో ఉన్న బ్రహ్మబాబా చెప్తున్న ప్రతి సందేశాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించి ప్రతి ఒక్క ఆత్మను భగవంతుని వైపు మళ్లించే శక్తి కలిగిన శక్తి ఎవరికి ఉంది? కేవలం మమ్మ. అలాంటి మమ్మను భగవంతుడు ఏం చెప్పారు? జగదంబ అని పిలిచాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి పేరు సాధించడానికి మమ్మలో ప్రతి అణువు విశేషతనే ఉంది. నమ్రత, శక్తి, సామర్థ్యము, ఎక్కడ విశేషతలు కలిపితే ఒక వృక్షం అవుతుందో ఆ వృక్షమే మమ్మ. దానికి వర్ణించడానికి వీల్లేదు. నాన్న అంటే బాధ్యత, సామర్థ్యం. ఎలా అయితే ఒక చెప్తాం పదవి, మమ్మ అంటే అనిర్వచనీయమైంది. ఆ లైన్ ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని పేజీలు రాసినా అది సరిపోదు. నిజమా కాదా? అమ్మలోని అమ్మతనం ప్రతి విద్యార్థికి అందించి ఈ విశ్వవిద్యాలయాన్ని భగవంతుడు అందించిన సందేశాన్ని ప్రతి ఒక్క ఆత్మకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పి వారినందరినీ కూడా ఈశ్వరీయ కార్యక్రమం నిమగ్నం చేసిన ఘనత కేవలం అమ్మాయికి లభించింది. ఆ యొక్క అపూర్వ సంఘటన సంస్థ హైదరాబాద్ సింధు పాకిస్తాన్ నుండి 1950లో మౌంట్ ఆఫ్ రాజస్థాన్కి మారినప్పుడు అక్కడి నుండి సేవలు ఎలా విస్తృతమయ్యాయంటే మమ్మ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల, ఆమె మాట, ఆమె వర్చస్సు, ఆమె యొక్క సౌభాగ్యాలు, ఇక గుణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 143 దేశాల్లో 10,000 సెంటర్లకు పైగా విస్తృతమైంది. అంటే బాబాతో పాటు మా అమ్మ యొక్క విశేషత తప్పకుండా ఉంటుంది. ఈరోజు వారికి 59వ స్మృతి దినోత్సవం సందర్భంగా ఇన్ని సేవలు అందిస్తుంది. ఇంకా అవ్యక్తంగా తను అందిస్తూనే ఉంది. ఈ యొక్క శక్తి 3 రకాల స్వరూపాలు. ఎవరు? లక్ష్మి, ఓం శాంతి. ఈరోజు మాతేశ్వరి జగదాంబ సరస్వతిగా మనమందరం కూడా నేర్చుకున్నటువంటి మమ్మ గారి అవ్యక్త స్మృతి దివస్ యొక్క ఈరోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో బయన్జీ వనజ గారు, అలాగే వారి శిష్య బృందము, సోదరులు మారుతి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు నిన్న సోదరులు చెప్పేవారికి మమ్మాడే అంటే నాకు తెలియదు నిజంగా. అంటే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇవన్నీ కొంచెం తెలుసు, ఎందుకంటే కార్యక్రమంలో వెళ్తుంటాం కాబట్టి. కానీ నిన్న మమ్మాడే అంటే ఏంటి అని అడగడం జరిగింది. అయితే తర్వాత మీరు చూడటము, మీకు అన్నీ అందులో చూస్తే తెలుస్తాయి, మీరు చదవండి అన్నప్పుడు అన్నీ నిన్నంతా కూడా అదే కార్యక్రమం తీసుకొని కూడా కూర్చున్నాను.
నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా కూడా అన్యాయాలతో అక్రమాలతోని ఒకలాంటి వివక్షలతోని శిక్షణ లేకుండా ప్రవర్తించే ఈ రోజుల్లో ఇప్పుడు మనకు కావాల్సింది శాంతి, ప్రేమ, అలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా అవసరం. మన ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి అన్ని దేశాల మధ్య ఎలా ఉన్నా కూడా ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఆ శాంతి ఏదైతే మనం రాసుకున్నామో దాని మీదనే ఇప్పటికీ మన ప్రపంచం అంతా కూడా ముందుకెళ్తా ఉంది. అంటే శాంతికి ఉన్నటువంటి ఆ ప్రేమకు ఉన్నటువంటి బలం అలాంటిది. మరి అలాంటి దాన్ని మీరంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అలాగే బ్రహ్మకుమారిస్ అందరికీ కూడా ప్రపంచం అంతటా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ శిరస్సు మంచి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి, మెచ్చుకోదగ్గవి. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకి ఆ శాంతిని, ఆ మనశ్శాంతిని మనం చేకూర్చగలుగుతాం, మంచి చెడు ఏంటి అని మనం చెప్పగలుగుతామని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి, ఎలాంటి వాటికి కూడా ఆకర్షితులం కావద్దని నిరంతరం కూడా శ్వేత వస్త్రాలనే ధరించి ఎప్పుడు కూడా మనుషులు వాళ్ళు నిర్మలంగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా పూర్తి నిర్మలంగా చేయడానికి వారిలో ఉన్నటువంటి చెడును మొత్తం తీసేయాలని చెప్పేసి ఏదైతే శివబాబు గారు చెప్పారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నందుకు నిజంగా వారికి మరోసారి ధన్యవాదాలు. మరి ఏదైతే ఇప్పుడు సోదరులు చెప్పారు, శివబాబా తర్వాత అమ్మ కావాలి కాబట్టి మరి మమ్మ గారిని ఆ స్థానంలో అందరూ చూడగలిగాం. కాకపోతే ఆ స్థాయికి చేరుకోవడానికి తను కూడా ఎంతో కృషి చేశారు. తనలో ముందుగా చెప్పుకోవాలి అని అంటే నేను విన్న మట్టికి నేను చెప్పేది ఏంటంటే ఒక నిశ్చయ బుద్ధి కానివ్వండి, నిర్భయత కానివ్వండి, యోగ బలం కానివ్వండి, తీవ్ర పురుషార్థం, ఈ 4 విశేషతలతో తను పైకి ఎదిగినట్టుగా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ 4 విశేషతలు తను ఏమన్నారంటే అనేక విశేషాలతో పుట్టిస్తారు భూమి మీద. కానీ అది ఎవరు గ్రహిస్తారు అని అంటే మనిషి పెరిగినా కొద్దీ ఆ విశేషతలని బయటకు వచ్చినా కూడా ఒక జ్ఞాని మాత్రమే, ఒక ప్రపంచంలో ఏదన్నా సాధించాలని అనుకున్న వ్యక్తి మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు. మామూలు మనుషులైతే అవి తెలిసినా కూడా భయపడతారు. నిజం తెలుసుకున్నా నిజం చెప్పడానికి భయపడతారు, మంచి చేయాలంటే భయపడతారు. కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా భయం లేకుండా ప్రపంచానికి ఏదన్నా చేయాలి, మంచితనంతో ముందుకెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశేషతలను గమనించుకొని తనలో ఉన్న వాటిని అభివృద్ధి చేసుకొని మరి పైకి ఎదగడం అనేది మంచి మనసు చేసే లక్షణం. అది అలాంటి తనలో ఉన్నటువంటి విశేషతలను గ్రహించుకొని తను ఏదైతే శివబాబా గారు చెప్పారో వాటన్నింటినీ కూడా తను వాటికి మిళితం చేసుకొని మరి ప్రజలకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తన సందేశాలను ఇస్తూ తనకు తెలిసింది చెప్తూ తన జీవితంలో ఒకటే లక్ష్యం, శివబాబా గారు ఏదైతే చెప్పారో అది 100% నేను చేసి చూపించాలి. అంటే ఆయన చెప్పిందంటే ఆమెకి ఎంత నమ్మకం అంటే తను శివబాబా గారు చెప్పారు అంటే 100% అది కరెక్టే. ఇంకా దాంట్లో ఆలోచన ఉండనే ఉండదు, సెకండరీ అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఆయన చెప్పాడా తను చేసిందా, అంతవరకు ఆ మాటగా సరస్వతి మాటగా ఈరోజు మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఎగ్జాంపుల్స్ అయితే నాకు తెలిసింది హల్వా ఏదో చేసి పంపించింది కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంటుంది. వారు వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా బాబా చెప్పారు కాబట్టి నేను హల్వా చేస్తాను అంతే, వాళ్ళు వెళ్తున్నారా ఉంటున్నారా నాకు సంబంధం లేదు అని హల్వా చేసి వారికి పంపించే వరకు కూడా తను 10 మంది వచ్చి చెప్పినా కూడా సరే సరే వాళ్ళు వెళ్ళినా పర్లేదు, నాకు బాబా చెప్పారు నేను చేస్తాను అంతే. ఆ ఒకటే నిశ్చయంతో తను ముందుకెళ్ళిందంటే ఆ తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే నిశ్చయ బుద్ధి.
బాబా గారు ఏది చెప్పారో నేను చేస్తాను. ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకొకటి తర్వాత తనలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా తను ఏడవలేదని కూడా తను చెప్పడం జరిగింది. తన జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏడవలేదు, ఏడవను కూడా. ఎందుకంటే మనకు శివబాబా గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తనే చూసుకుంటారు. మనం నేర్చాము అంటే బాబాకు మనం దూరం అవుతున్నట్టు లెక్క. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను ఏడవలేదు, మీరు కూడా ఏడవద్దు అని చెప్పేసి తన చక్కటి సందేశాన్ని ఇచ్చింది. తన సోదరి గోపి చనిపోయినప్పుడు కూడా తను ఏడవకుండా, ఆత్మ ఎప్పుడు కూడా ఇక్కడికే ఆగిపోదు, తను నాశిని కాదు. కాబట్టి ఇంకెక్కడో ఒక దగ్గరికి వెళ్ళి తను మళ్ళా పొరుడు పోసుకుంటుంది. కాబట్టి దానికి ఎప్పుడు కూడా అంతం లేదు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా తన సోదరి యొక్క అంత్యక్రియలు కూడా తనే చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ సమయంలో తనకి గుండెలో ఎంత బాధ ఉన్నా కూడా మరి దాన్నంతా కూడా అంటే బాధ అనేది కూడా కలిగి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే బాబా దగ్గర తన శిష్యురాలుగా అతను చేస్తుంది కాబట్టి. మరి మనమైతే 11 రోజుల కార్యక్రమాలు, సంవత్సరికాలు మొత్తం అన్ని చేస్తూ సంవత్సరం అంతా కూడా ఏడుస్తూనే ఉంటాం. అది మామూలు మనిషి చేసేది. తను మనిషి కన్నా ఎంతో ఎదిగిపోయినటువంటి ఒక దేవతామూర్తి కాబట్టి మరి ఆ విధంగా చేయగలిగింది. తర్వాత తనలో ఉన్నటువంటి దృఢ నిశ్చయం, ఏదైతే తను అనుకుంటుందో చేసి చూపిస్తుంది. తను ఆ విధంగానే ఉండాలనుకుంటుంది కాబట్టి మరి అది బాబా గారు చెప్పారు. కాబట్టి నాలో ఉన్నటువంటి దృఢత, నేను గట్టిగా బాబా గారిని నమ్మాను, నేను ఈ విధంగానే ఉంటాను, బాబా ఏది చెప్పారో నేను అదే చేస్తాను అంటూ ముందుకెళ్ళింది. కాబట్టి ఆ దృఢ నిశ్చయమే తనను ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ మురళి అని నేను చదివాను, నాకు నిజంగా దాని గురించి ఒకసారి 2 మెసేజ్లు, అర్జెంట్ మెసేజ్ ఒకటి, మురళి మెసేజ్ ఒకటి, 2 వస్తేను అర్జెంట్ మెసేజ్ చూడకుండా తను మురళి మెసేజ్ చూసిందంట. అయితే అప్పుడు జానకి దీది గారు మరి ఏంటమ్మా మరి మీరు అర్జెంట్ మెసేజ్ చూడకుండా మురళి మెసేజ్ చూస్తున్నారంటే ఇది ఇందులోనే ఉంటుందమ్మా అసంతంతా కూడాను, మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ మురళినే మనకు మన జ్ఞానానికి బుద్ధిని తెలిసే ఒక తాళం ఇది. కాబట్టి తాళం చేయి. కాబట్టి దీన్ని ముందు మనం చూస్తేనే ఆ అర్జెంట్ మెసేజ్ ఈజీగా ఇందులోనే అర్థమైపోతుంది. అది మనకు ముఖ్యం కాదు, ఇదే ముఖ్యం అని చెప్పి మురళి మెసేజ్ చూడడం జరిగింది. అంటే ఈ 4 వాటితోనే తను ఈరోజు మాతేశ్వరిగా, ఈరోజు జగదాంబగా, సరస్వతిగా, విశ్వ మహారాణిగా, మహాలక్ష్మిగా, ఎన్ని పేర్లన్నా చెప్పుకోండి, అంతటి స్థానాన్ని ఈరోజు తను తెచ్చుకోగలిగింది. అంటే తనలో ఉన్నటువంటి ఈ విశేషతలే ముఖ్య కారణం. తన నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, మన మనుషులమైనా కూడా, బయట ఉన్న వాళ్ళైనా కూడా, ఇందులో లేకపోయినప్పటికీ తనలో ఉన్నటువంటి ఏవైతే విశేషతలను గుర్తించి వాటిని మనం డెవలప్ చేసుకుంటూ పోతే ఆ స్కిల్స్ ని ఏ స్థానంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనము పైవారికి ఆ ఏదైతే మాతేశ్వరి స్థానానికి పొందిందో అంత కాకపోయినా కొద్దిగా కూడా మనము ఆ రంగంలో రాణించాలి. విశేషతలను గుర్తించాలి, వాటిని డెవలప్ చేసుకోవాలి. వాటిని చూసి భయపడి వెనుకకి వెళ్ళిపోవద్దు. అది మన జీవిత సత్యం. మనం గుర్తించి అమ్మవారి యొక్క జీవిత చరిత్రలో మనం గుర్తించి మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కటి కూడా మనకు కూడా అన్ని సుగమంగా జరుగుతాయి మన జీవితంలో అని తెలియజేస్తూ, మరి ఏదైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. మీ అందరూ కూడా మరొకసారి ఈ స్మృతి దివస్ సందర్భంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మనోవ్యాకులత పూర్తిగా తీరి మనశ్శాంతిగా ప్రజలంతా శాంతికాలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శాంతి. 100% పూజా తప్పకుండా పాటించింది కేవలం అమ్మనే. అందుకే ఈరోజు ఆమె జగదమ్మ అనే పేరుతో పిలువబడుతుంది, మాతేశ్వరిగా పిలువబడుతుంది. అంటే ఆ పదం ఎవ్వరికీ రాదు భవిష్యత్తులో, ఎందుకంటే కేవలం ఆమె మాత్రమే పరిమితమైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరియు మన టీచర్ ఓం శాంతి, అందరికీ ఓం శాంతి. ఈరోజు విశేషమైనటువంటి అమ్మగారి స్మృతి దివస్ రోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేయర్ గారికి, దాని నీతూ కిరణ్ గారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఎందుకంటే మాకు
చాలా విశేషమైన రోజు, మీ వల్ల ఇంకా విశేషంగా మారింది. చాలా చాలా ధన్యవాదాలు. నేను 2020 నుంచి నేను ఈ పాఠశాల విద్యార్థిని, ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని. అండ్ అందరికీ ఈరోజు మమ్మా దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేము సేవా మేలో మధువన్కి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా సేవా కార్యక్రమం నిజంగా నేను ఎప్పుడూ కూడా శుభాకాంక్షలు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నాకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ నాకు మళ్ళీ, ఎందుకంటే మేలోనే నాకు టైం దొరుకుతుంది కాబట్టి ఎవ్రీ మేలో నాకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ డేస్ నాకు ఒక శక్తి, ఒక 1 ఇయర్ కంప్లీట్, ఒక మొత్తం ఇయర్ లాగా నాకు శక్తి నింపుకొని రావడానికి అదొక మంచి సువర్ణ అవకాశం నాకు లభించడం అనేది నిజంగా శివరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ సేవ కానీ అక్కడ ఉన్న రోజులు ఒక శక్తివంతమైన రోజులు. వాటి వల్ల ఏదో మనసు అనేది అసలు ఇంకా ఏ ఆలోచన ఉండదు. అంతే, ఒక బాధ, కష్టం, ఇక్కడ ఆలోచన, మన కుటుంబం, ఈవెన్ నా పిల్లలు కూడా నాకు గుర్తుకు రాలేదు. అంటే అంత అలౌకికంగా అక్కడ మారిపోతాం మనం. మనం ఎంత కష్టపడేది దేనికోసం? శాంతి కోసం. ఇన్ని దేవుళ్ళు తిరుగుతున్నా, ఎన్నో రకాల మనం బయట భక్తులను చూస్తున్నా, ఏం కావాలి, ఎందుకు పోతున్నాము అంటే మాకు శాంతి కావాలి, మాకు సుఖం కావాలి, సౌఖ్యం కావాలి. సో అవన్నీ కూడా ఒక భగవంతుని నామస్మరణతోనే, ఒకటే చిన్న చాలా తక్కువ మన కష్టంతోనే మనకు భగవంతుడు ఎన్ని రకాల సౌఖ్యాలను అందిస్తున్నాడు అంటే అది ఓన్లీ సాధ్యం. అదేవిధంగా ఇక్కడ మాత్రమే సాధ్యం. అది బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కడెక్కడో వెతకాల్సినటువంటి అవసరం లేదు. అన్ని రకాలుగా అంటే మన మనసులో ఉన్నటువంటి అందుకని అందరూ, ఇప్పుడు మేడం గారు వచ్చారు, నిజంగా అన్నయ్య చెప్పినట్టుగా అసలు అంత బాగా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎక్సలెంట్ మేడం, నిజంగా మా అందరికీ నిజంగా విశేషంగా ఉదయం నుంచి జరిగినటువంటి యోగం, దీని ద్వారా ఎవరైతే ఇంకా ఎవరికైనా అలజడులు ఉన్నాయి ఏమున్నా కూడా కంప్లీట్గా అందరూ ప్రశాంతంగా మారాలి. అదేవిధంగా మధువన్ అవకాశం వస్తే అందరూ కంపల్సరీగా వెళ్ళండి, అనుభూతిని పొందండి. అండ్ మేడం మీరు కూడా అవకాశం ఉంటే మధువన్కి రండి, ఒకసారి మౌంట్ ఆబూ రండి. అండ్ అక్కడ ఉన్నటువంటి అనుభూతి అనేది మనం ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా ఆ అనుభూతి మనకు దొరకదు. మేము తర్వాత మౌంట్ ఆబూ సేవ తర్వాత కొన్ని అక్కడ అందరు కలిసి దేవాలయాలు వెళ్దామంటే ఇంకెక్కడ వెళ్ళినా ఆ రష్, ఆ క్రౌడ్, ఇంకా అసలు దేని మీద ధ్యాస లేదు. ఆ క్రౌడ్ నుంచి ఎట్లా బయటపడాలనేటటువంటి ఆలోచన తప్ప ఆ ప్రశాంతత కానీ, ఆ అనుభూతి కానీ, ఆ ప్రేమ కానీ ఏది కూడా మాకు దొరకలేదు. మాకు మధువన్లో బయటకు వెళ్తుంటే యాత్రి భోజనం పెడతారు. దాదాపు మాకు 3-4 days సరిపడా భోజనము మరీ కట్టించి బాగా పంపించారు. ఇక్కడ నిజామాబాద్ వచ్చే వరకు మాకు అది సరిపోయిందంటే చూడండి, ఏం ఇబ్బంది కాకుండా, ఎక్కడ చిన్న ప్రాబ్లం కాకుండా, మంచి ప్రతి ప్రయాణంలో కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చాలా ప్రశాంతంగా మాకు ఇక్కడికి పంపించడం జరిగింది. అండ్ నాతో వచ్చినటువంటి అందరూ కూడా ఈ రెండు కూడా మనం ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఈశ్వరుడితో సఖ్యత ఉండేది సంబంధం, ఆ సంబంధమే యోగం. శరీరాన్ని వంశాన్ని ఈరోజు జగజ్జనని మాతేశ్వరి జగదంబా సరస్వతి గారి 59వ వర్ధంతి. వారి గురించి ఆ పేరులోనే ఎంతో శక్తి ఉంది. సనాతన ధర్మంలో చాలామంది, ఇప్పుడున్న పరిస్థితులు చాలామంది మహిళలకు మరి గౌరవం ఇవ్వట్లేదు, ఏ ధర్మంలో గౌరవం లేదని చెప్తుంటారు. కానీ సనాతన ధర్మంలో మహిళ అంటే ఎంత గొప్పదో మనం చరిత్ర చూస్తున్నాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వారి యొక్క సతీములైన మరి సరస్వతి, పార్వతి కానీ, లక్ష్మి కానీ, ఆ తర్వాత గాయత్రి మాత, ఈ విధంగా వేదాలకు మూలం అని చెప్పి వస్తున్నారు. కానీ అన్ని సంస్థలు ఉన్నాయి, కానీ మహిళా మనులకు పెద్దపీట వేసి వారిని ముందుంచి ఈరోజు 10,000 సెంటర్ల పైచీలకు నడుస్తున్న 25 సంఘటనలకు మహిళా మనులను ఏర్పాటు చేయడం అంటే 65 సంవత్సరాల క్రితమే బీజం వేసారు మరి శివబాబు గారు. అది ఒక ఓం శాంతి దాంట్లోనే సాధ్యమే.
మహిళలు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, వారు ముందు ఉంటే ఏం చేయగలుగుతారని చెప్పేసి మరి వారి ముందే భగవత్ స్వరూపులైన వారికి తెలుసు కదా, కాబట్టి వారు చేసి చూపించడం జరుగుతుంది. వారి యొక్క ఫలమే, వారు ఆలోచించిన ఫలమే మనం ఈరోజు ఉన్నాం. అయితే ఈరోజు జగదాంబ సరస్వతి మా అమ్మ గారి గురించి చూసినట్టయితే నేను వారి గురించి చదవడం జరిగింది. చదువుతున్నప్పుడు అసలు ఆ భావన వింటుంటేనే నిజంగా అమ్మవారు ముందున్నదా అన్నట్టు. అంటే ఇది అందరితో సాధ్యం కాదు. భగవత్ స్వరూపంలో గురువుల తర్వాత రెండో స్థానంలో ఉన్న వాళ్ళు శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ప్రజాపిత పరబ్రహ్మ కుడిభుజంగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేనే చెప్తుంటా ప్రతిసారి మీకు, మనం ఎంతో లక్షల కోట్ల మంది జనాభాలో అది ఒక పట్టణంలో, ఒక నగరంలో, ఒక గల్లీలో ఉన్న మనం ఇక్కడ కూర్చోవడమే అద్భుతం అనుకుంటే, మరి ఒక ఇంత పెద్ద సంఘటన ఏర్పాటు చేసి ఎంతో మందిని భగవత్ మార్గం నడిపించిన ప్రజాపిత పరబ్రహ్మకి కుడిభుజంగా ఉండడం అంటే ఎంత అదృష్టమో కదా. దాదాపు అమ్మ 28 సంవత్సరాలు తమ జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళింది. మనం ఒకే విషయాన్ని గమనించినట్టయితే మన సనాతన ధర్మంలో నవవిధ భక్తులు ఉన్నాయి, కానీ మనం ఇక్కడ చూసినట్టయితే అమ్మ దగ్గర నవవిధ శక్తులు ఉన్నాయి. గుణములు మరియు నవవిధ శక్తులు ఉన్న ఏకైక అమ్మ. మీరు ఎంతో మంది అమ్మవారు ఉన్నారు, మన ఇప్పటికి కూడా చాలా మంది అమ్మవాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు, ఎంతో మంది ఆశ్రమాలు ఉన్నాయి, కానీ అందరి దగ్గర అన్ని శక్తులు ఉంటాయి, 1, 2 చూపిస్తూ ఉంటారు. కానీ మన అమ్మ దగ్గర 9 శక్తులు. అవి ఎలాంటి అనేది మనం చూసినట్టయితే సరస్వతి అమ్మవారు ఎలా అయింది అమ్మ అంటే, ప్రజాపిత పరబ్రహ్మ యొక్క మురళి విని తాను అవలోకనం చేసుకొని దాన్ని మంత్రం చేసి తాను సితారా వాయించింది. అంటే ఒకసారి అర్థం చేసుకుంటే వీణాగానాన్ని విని ఆమె తన వేణుగానాన్ని విని వీణా వాయిద్యంతో వినిపించడము అంటే ఆమె ఎంత మంత్రం చేసింది కదా. అందుకే ఆమె సరస్వతి ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు. అంటే ఒక వాయిద్యాన్ని విని ఇంకో వాయిద్యం ద్వారా వినిపించడం అంటే ఆ ప్రజాపిత పరబ్రహ్మలో ఉన్న ఇచ్చిన జ్ఞానాన్ని ఆమె అవపోసన చేసుకొని దాన్ని వీణాగానం వల్ల వినిపించి ఈ ప్రజల్లో అవగాహనకు వచ్చే జ్ఞానం ప్రసరించింది. కాబట్టి ఆమె సరస్వతి అయ్యింది. జగదాంబ అంటే శాశ్వతమైన సుఖం ఇస్తుంది, శాశ్వతమైన ఆశీర్వాదం ఇస్తుంది. అంటే ఒకసారి మనం మాట్లాడితే సరే అని హాయిగా విషయంలో చెప్తే అది నమస్కారం చేసుకుంటే కాదు, ఒకసారి చూసింది అంటే ఎప్పటికీ మనం జీవితంలో మర్చిపోము. అది జగదాంబ అవుతుంది. అదేవిధంగా గాయత్రి, కాళి, వైష్ణవి, ఈ విధంగా అమ్మవారి పేర్లు, ఉమ, ఇలా 9 రకాల అమ్మవారి పేర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క గుణాన్ని కాళి ఎంతటి కష్టాన్ని ఎదిరించి నిలబడి దుర్గుణాలని మనం దూరం చేసేసి తన యొక్క శక్తిని మరి నిలబడేసి తన యొక్క వ్యక్తులు వచ్చిన వాళ్ళని మరి కాపాడుకుని తన యొక్క సంస్థను కాపాడుకునే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి కాళి యొక్క తత్వాలన్నీ కూడా ఆమెలో ఉండే. అదేవిధంగా దుర్గా రూపంలో అంటే ఆమె ఎట్లా ఉంటా అంటే, ఒకసారి ఎవరైనా మా అమ్మవారి దగ్గర వెళ్తే వారి యొక్క మాటలు విన్న తర్వాత మనసులో ఉన్న దుర్గుణాలు మానేసి తన సద్గుణాలుగా మారడం. అంటే దుర్గా అంటే మనలో ఉన్న దుర్గుణాలని దూరం చేసేది అని అర్థం. అట్లాంటి దుర్గా యొక్క అవతారము మరి మా అమ్మదేవి ఉండే కాబట్టి ఆమెకి అవతారం వచ్చింది. ఉమ ఎప్పుడు ఉత్సాహం, అంటే ఎప్పుడు ఎక్కడో అక్కడే చెప్తున్నప్పుడు చెప్పారు. అంటే అక్కడ తన తోటి చనిపోయినప్పుడు కూడా ఆమె ఏడవలేదు. అంటే ఆత్మకు చావు లేదనేది అక్కడ గట్టిగా ఉంది కదా, అప్పుడు ఏడిపోయిందుకు శరీరం కదా వదిలేసింది అని చెప్పడం తేలికనే, కానీ మన వాళ్ళకు చిన్న దెబ్బ తలుచుకొని తట్టుకోలేము కదా. దాని తోటి చనిపోయినప్పుడు ఎంత బాధ అయినప్పుడు అతి నిడాలత అంటే చెప్పడము సులువే, కానీ ఆచరించడము దాన్ని ప్రజలో ఉన్న మన యొక్క అందరి యొక్క సాధకుల్లో చెప్పించడం అనేది మాత్రం చిన్న విషయం కాదు. కాబట్టి ఈ రోజు 59 సంవత్సరాలు, జూన్ 23, 1965 తర్వాత ఇప్పుడు మనం ఆ అమ్మను గుర్తు చేసుకుంటే, అసలు అమ్మవారి యొక్క పేరు తీసుకుంటే కూడా మనం ఉత్సవంతుడి యొక్క అవతారాలు తప్ప వేరేవి కావు. ఇంతటి అద్భుతమైన సంస్థ మనం చాలా మంది చూస్తుంటాం, చాలా మందిని వింటుంటాం, అన్ని సంస్థల్లో పనిచేస్తుంటారు. కానీ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఏ సంస్థ నిలబడలేకుండా ఎంతో మంది తమ జీవితాలని త్యాగం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని సంపాదన మొత్తం వాపసు తీసుకొచ్చి జీవితానికి తీసుకొచ్చి మనకు దారాపోసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం స్వీకరిస్తున్నాం, ఇక్కడ ఉన్నాం అంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క భగవంతుడి మార్గంలో ఉండగానే ఖచ్చితంగా మనం అదృష్టవంతులేము. ఇంతటి
ఒక అద్భుతమైన ఒక మహా ఋషి కావచ్చు, మహా సాక్షాత్ దేవత అమ్మవారే. ఆ అమ్మవారి గురించి మనం తలుచుకోవడము, అంతటి గొప్ప కార్యక్రమంలో ఇక్కడ ఎంతమంది మనం గొప్ప అందరం ఏకమవడము, అందులో తప్పకుండా మా అక్క ఎప్పుడు ఆశీర్వాదం ఉంటా ఉంటుంది. నేను పలకరించక వీళ్ళు అక్క పలకరిస్తుంది. వాస్తవానికి ఇందా ఒప్పుకుంటున్నాను, నేను మర్చిపోతుంటా. అన్నయ్య రేపు అంటే మాట్లాడి మళ్ళీ చేస్తా అక్కనే మర్చిపోతా, మళ్ళీ అక్కనే చేస్తుంది. అంటే నేను అక్క అనేకుంటే అమ్మ ఎట్లుంటుంది అంటే పిల్లవాడు తిన్నాడా లేదా, ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి 15 ఒకసారి పలకరిస్తుంటే అట్లా అనిపిస్తుంటది, బాగున్నావా అని చెప్పేసి. అంటే మన అమ్మ ఏదైనా బయట పోయినా తిన్నావా నాన్న అంటే ఎట్లుంటుందో ఒకసారి ఇక్కడ ఉండే తత్వం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అమ్మలందరూ కూడా ఎట్లా ఉంటుంది అంటే వాస్తవం చెప్పాలంటే భక్తి మరియు సంస్కారము, క్రమశిక్షణ, ప్రశాంతత ఇవి దొరకాలంటే ఖచ్చితంగా ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయము బ్రహ్మకుమారులతోనే సాధ్యం. అందులో ఆ యొక్క అమ్మవారి స్వరూపాలు ఉన్న అక్కలందరూ కూడా దీదీలు కావచ్చు, అందరూ కూడా మీ దాదీలు కావచ్చు, దీదీలు కావచ్చు, అక్కలు వీళ్ళ యొక్క కష్టము వాళ్ళ యొక్క ప్రయత్నం వల్లనే మేమందరం మీరు నమ్మరు. ఒక చిన్న నేను మొన్నొకసారి 2-3 సార్లు అక్క సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఒక 10 నిమిషాలు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్క మాట్లాడిన తర్వాత టెన్షన్లో ఉంటే కూడా ఒక ఆనందం వస్తుంది. అదేంటంటే అంటే అమ్మవారు పలకరించినట్టుగా. మరి ఇక్కడ ఉన్న అమ్మవారికి ఎంత శక్తి ఉంటే మనం గుర్తు చేసుకుంటే అమ్మవారికి ఎంత శక్తి ఉండేనా కదా. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు అంటే మహాయుక్త సత్పురుషులు మనకి ఎంతో దానం చూపెడుతుంటారు. మనం అక్కడ విన్నాము, ఇక్కడ లైవ్ లో చూస్తున్నాము. ఇప్పటికీ వారి యొక్క మురళి రికార్డ్ చేయబడ్డాయని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి మనం వింటా ఉన్నాము అంటే మనం చాలా చాలా అదృష్టం. భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో చెప్పిన భగవద్గీత మనం విన్నాము లేదు తెలియదు, కానీ మురళి ద్వారా ఆ భగవంతుడి యొక్క వాక్యాలు ఆ ప్రజాపిత బ్రహ్మ ద్వారా కానీ మన అక్కల ద్వారా తాయి దీదుల ద్వారా మన అక్కల ద్వారా ప్రతిరోజు మనం వింటా ఉన్నాం. కాబట్టి మనం 100% మన పూర్వ జన్మలో చాలా 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 పుణ్యం చేసుకుంటే కానీ ఇంత అద్భుతమైన అవకాశం దొరకదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్కయ్యకి మరి ఇంత సంస్థకి ధన్యవాదాలు.